రాజు ఆటో ఎర్నింగ్స్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే బండి తీయలేదు. ఈ వెల్డింగ్ పనులు కొంచెం ఉన్నాయి. ఆడాడ కొంచెం ఈ కరవి టాకలు పైన పట్టుకునేది ఇరిగిపోయింది. చిన్న చిన్న క్రాక్స్ రావడం అట్లాంటివి జరిగినాయి. ఊకే సౌండ్కి ఇట్లా బాగా వస్తుంది. సౌండ్ వస్తుంటే నడపబుద్ధి కాదు. అందుకని రోజు తీసుకొని వచ్చిన చిన్న చిన్న పనులే. ఇప్పుడు పొద్దుగల 10 గంటలకు పెట్టిన. ఇక ఏ టైం చేస్తాడో చూడాలి. ఇక గీడ అయితే ఘోరంగా వస్తుంది. కిచ్చ 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 సౌండ్ వస్తుంది. ఇదైతే మెయిన్ ఇది ఇరిగిపోయింది. అసలు బాధ అనిపించింది. ఇక షాపు కూడా సెల్ఫీ తీసుకొని వస్తుంది. ఈ వెల్డింగ్ చేస్తుండే ఈయన రాంగ 11:30కు వచ్చిండు. అర్ధగంట సేపు పని మొత్తం. ఇక మనం చేసిన కాడికి అయితే వర్క్ నీట్గా చేసిండు. ఈడ ఈడ ఎక్కే కాడ మెయిన్ కాడనే పట్టుకొని కూర్చున్న కాడ మళ్ళీ కాలిపోతుందని బట్ట గిట్లా ముంగట అంతా జరిగింది. ఈ ముంగట గిట్లా పని ఉంది. తర్వాత అయిపోతాను అయితే వెళ్ళిపోతాం. మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. అయిపోయింది మొత్తానికైతే బండి అయిపోయింది. వెల్డింగ్ చేసిండు. వెల్డింగ్ అంతా అయిపోయింది. పొద్దుగాల 10 గంటలకు పోతే 12:30 అయింది. అది ఎంతసేపు లేదు. ఆర్డర్ కొన్ని టాకలు వేసేది ఉంది. ఈ బండి నడుపుతుంటే ఊకే గజ గజ సౌండ్ కిస్ సౌండ్ వస్తుంది. అంటే ఒక 2 రోజుల నుంచి నాకు అట్లా ఉంటే నడపబుద్ధి కాదు. అసలు పని బంద్ చేసుకున్నా ఫస్ట్ బండి చేయించుకొని బండిని మనం మంచిగా చూసుకుంటే ఆ బండి అనేది మనం మంచిగా చూసుకుంటామని నేను నమ్ముతా. అందుకని నాకు కొంచెం దగ్గర 2013 మోడల్ 11 సంవత్సరాల బండి మంచిగా కాపాడుకుంటుంది దాన్ని. అందుకని జర సౌండ్ వస్తుంది, చిరాకులు వేస్తుందని వెల్డింగ్ కాడికి పోయినా. వాడు ఊరికి కొడతా ఉంటాడు, సూది పెడతా ఉంటాడు. నిజంగా సతాయించాడు. గంట అంతా గట్టిగా అంటే అర్ధగంట సేపు పని. అది 10-11 గంటలకు రావచ్చు అనుకొని పోయినా. ఆడి పోయే వరకు ఇక అది ఇది అనుకుంటా ఇక 12:30 చేసిండు. వచ్చేటప్పుడు ఒక చిన్న డ్రాప్ చేసిన 120 ఏమో అడిగారు. ఈరోజు అయితే ఎర్నింగ్ ఏం చెయ్య, ఎందుకంటే బయటకు వెళ్తున్నా. నాది ఒక బింజ్ కార్ ఉంది. బింజ్ అంటే బెంజ్ కాదు, మారుతి సెలీరా కార్ ఉంది. అది తీసుకొని నిజామాబాద్ బడాపేట అంటే ఐడియా ఉందో లేదో కొంతమందికి, అక్కడ సైడ్ అదే పెద్దగుట్ట అంటారు. అడికి వెళ్తున్నాం. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. ఇక నేను ఇచ్చే ఛార్జీలకు ఈరోజు పోదామని డిసైడ్ అయినాం. అంటే అది ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. అది ఇచ్చిన ఇవ్వకుండా హాలిడేస్ ఇట్లా ఉన్నాయి కదా, దాన్ని బట్టి వెళ్దామని డిసైడ్ అయినా. ఈ ఎర్నింగ్స్ నాకు తెలిసి ఈరోజు రేపు. ఈరోజు అయితే ఏం లేదు తుస్సు. రేపు ఇట్లా ఏమి ఉండదు. ఎల్లుండి నుంచి మళ్ళీ పెడతా. అప్డేట్ ఇస్తున్నా ఏమేమి ఆటోకి ఏమేమి జరుగుతున్నాయి అని. అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా తెలిసేది. ఓన్లీ మంచిగా ఉన్నప్పుడే తీయడం కాకుండా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇట్లా తీస్తే ఒక ఐడియా అవగాహన అనేది వస్తుంది. దీంట్లో ఈ ఆటో అన్నప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది. అదే వెల్డింగ్కి మొత్తం వచ్చేసి 500 దాకా అయింది. అది తెలిసినాడు. ఫస్ట్ 800 అన్నాడు. ఇంకా చిన్న చిన్న వర్క్స్కి ఏందన్నా అది అని మాట్లాడితే మొత్తం 500 తీసుకుండు టోటల్గా. ఈరోజు అయితే ఇట్లా ఇక ముందు వీడియోస్ వేస్తా. థ్యాంక్ యూ ఫర్ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. మనము 1000 సబ్స్క్రైబర్ రాగానే ఆటోకో దానికి ఒక కెమెరా పెట్టి సెట్ చేసి మంచిగా అవుట్పుట్ ఇన్పుట్ మంచిగా వచ్చేటట్టు ఇట్లా చేసి ప్లాన్ చేస్తా. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్లు కావాలి, అయినాక ఇదంతా ప్లాను. సరేనా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్. చేసుకున్నందుకు థ్యాంక్ యూ. చూసే వాళ్ళకి ఇట్లా కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి, ఓకేనా? ఆటోకి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తా. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్లైన్లో చేస్తుంటా. దానికి సంబంధించి ఇట్లా నడుపుతుంటా. ఏ టైంలో ఇట్లా బిజినెస్ అవుతుంటో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కొత్తగా రావాలనుకున్న వాళ్ళకు, చేయాలనుకున్న వాళ్ళకి ఇట్లా చెప్తుంటా. ప్రతి ఒక్కటి ఏ కంపెనీని ప్రమోట్ నేను చేసేది నేను చెప్తుంటా. బొచ్చు కానీ నేను ఒకరిని చేయకపోతే కంపెనీలు ఏమి ఆగిపోవు. అర్థమైందా? దాన్ని బట్టి మనం చేసుకున్న దాన్ని బట్టి ఇట్లా చేయొచ్చు అని చెప్తుంటా. అంతే, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.